అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతా రెడీ స్టూడియో. ఇవాళ బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ తోటి స్టార్ట్ చేద్దాం. సో లెటర్ స్టార్ట్. ఫస్ట్ శారీ నేను ట్రేప్ చేసింది డార్క్ మెజంతా పింక్, చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉన్న సాటిన్ క్రేప్ శారీ. 4250లో అవైలబుల్ ఉండి మనకి ఇట్లా ఈ పిచ్ వైజ్ స్టైలే అంటాం దీన్ని కూడా, బట్ నందుల్లాగా వస్తాయి అనమాట. జరీ వీవ్ వస్తుంది ఉల్టా సైడ్. ఇది ఇక్కడ కూడా మీకు పట్టడం కానీ అట్లా ఏ ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ టైం మాత్రమే డ్రై వాష్ అవుతుంది, సాఫ్ట్ పాలిష్ కన్నా ఇవ్వాలి. ఆ ప్లీట్స్లో పడే ప్రతిది కూడా మీరు ఇట్లా అందంగా కట్టుకున్న పని అయితే చూడండి ఎట్లా పట్టే అట్లా ఒకటి దాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యేలాగా కట్టుకున్నప్పుడే ఒక్కసారి చూసుకుంటే అవి లోపల దూరకుండా ఉంటాయి. రిచ్ పళ్ళు ఇట్లా వస్తుంది. సేమ్ బ్లౌజ్ ఇట్లనే ప్లెయిన్ వచ్చేసి మనకి ఏజ్కి వచ్చేసి ఒక బార్డర్, అది వేరే శారీలో చూద్దాం. చిన్న చిన్న బూటా కనిపిస్తుందా, మరి బాడీ హగ్గింగ్ ఉండదు. సఫిషియంట్ హైట్ ఉంటుంది, 45 ఇంచెస్ అబోనే ఉంది. 5'8" వాళ్ళకు కూడా బిందాస్కి వచ్చే హైట్ ఉంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనం వైన్ షేడ్ చూద్దాం. ఒకసారి దగ్గర అండి. సో ఇందులో ఏ దాంట్లో అయినా డార్క్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల మనకి ఈ జరీ వీవ్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎడ్జ్కి కూడా మంచిగా ఫినిషింగ్ వస్తుంది సాటిన్ది. సో 2 sides ఈక్వల్గా బార్డర్ ఉండడం ప్లెజెంట్గా సటిల్గా బాగుంటాయి. తర్వాత రిచ్ పళ్ళు. అండ్ మీకు బ్లౌజ్ చూపించే ముందు ఒక్క నిమిషం నేను ఒక 2-3 ప్లీట్స్ వేసి చూపిస్తాను ఫాస్ట్గా. బికాస్ ఇందాక నేను అన్నా కదా, యానిమల్స్ వచ్చేలాగా మీరు డ్రేప్ చేసుకునే పని అయితే బాగుంటుంది. సో చూడండి, మీ ముందు ఇట్లా లైవ్ ఇట్లా పెట్టాను కదా, ఎంత సూపర్గా ఒకటి దాని మీద ఒకటి ఓవర్లాప్ అయి పడుతుంది కదా, తెలుస్తుందా? ఇట్లా ఓవర్లాప్ అయి మంచిగా పడుతుంది. తర్వాత బ్లౌజ్ పెట్టుకొని ఒక్కసారి ఇది వచ్చేసి బ్లౌజ్ బాగుంది కదా. నెక్స్ట్ మనం చూసే కలర్ కాంబినేషన్ పర్పుల్, బ్రైట్ పర్పుల్ కలర్. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఇవన్నీ కూడా మంచిగా పాపప్ అయి మంచిగా కనిపిస్తుంది. పళ్ళు, తర్వాత బ్లౌజ్. నెక్స్ట్ షేడ్ మనం చూసేది కాపర్ సల్ఫేట్ బ్లూ, డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూ. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. బ్లౌజ్ లాస్ట్ ఈ ప్యాటర్న్లో వచ్చేసి డార్క్ నేవీ బ్లూ, డార్క్ నేవీ బ్లూ పళ్ళు, ఆ తర్వాత బ్లౌజ్. సో రీసెంట్గా ఒక సాంగ్ వచ్చింది కదా, గోల్డ్ అండ్ స్పారో, ఆ టైప్ స్పారో అన్నది. ఆ స్పారోలో కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్. సో ఎక్కువ మటుకు మనకి ప్యారెట్స్ చూస్తాము, తర్వాత పీకాక్స్ ఇవి వస్తుంది కదా. సో చాలా అరుదుగా వచ్చి స్పారో డిజైన్తో ఉన్న ముంగా క్రేప్, సాఫ్ట్ టెక్స్చర్ ఉండడంతో పాటు ఈ బూటా మోటివ్స్లో కూడా మనకు ఒకటి గోల్డ్ అండ్ ఒకటి సిల్వర్. తర్వాత చీర మొత్తం కూడా వచ్చింది చిన్న చిన్న పువ్వులు అండ్ ఎడ్జ్కి వచ్చి ఇట్లా మళ్ళీ టిపికల్గా ఇట్లా బార్డర్లా కంప్లీట్ కాకుండా బర్డ్స్ కంప్లీట్ అయింది. ప్రైస్ విషయానికి వస్తే 2650. ఇట్లా పళ్ళు ఇట్లా జరీ లైన్స్ తోటి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం చూడాల్సింది ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందనమాట. సో ఇంకోటి ఏంటంటే 3000 అబౌవ్ శారీస్ అన్నిటికేమో మనకి మోనో వస్తున్నాయి ఈ మధ్య. బట్ వేరాజ్ కొంచెం 3000 లోపు ఉన్న దానికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తున్నాయి. సో దీంట్లో బ్లౌజెస్ ఉన్నందుకు నేను ప్రతిదీ కూడా ఓపెన్ చేసే చూపిస్తాను. లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ మాత్రమే ఉంటుంది. హైట్ నేను చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ శారీకి వెళ్దాం. సో 2650 హైట్ చూసిండ్రా, 45 ఇంచెస్ అబౌవ్ ఉంది. 5'8" వాళ్ళకి కూడా వస్తుంది. అండ్ ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి పర్పుల్ షేడ్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి డార్క్ రాణి పింక్ కలర్. సేమ్ అవే డీటెయిల్స్. పళ్ళు, ఓన్లీ వీ హ్యావ్ టు సీ ద బ్లౌజ్, బాటిల్ గ్రీన్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎల్లో, కొంచెము ఫ్లోరసెంట్ డార్క్ ఎల్లో లాగా ఉంటుంది, టర్మరిక్ ఎల్లో లాగా ఉండదు. ఆ తర్వాత పళ్ళు ఇట్లా ఎండ్ అయినాక మంచిగా పాపప్ అయ్యి పర్పుల్ కలర్ వచ్చింది బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్, రెడ్ కలర్కి వచ్చింది నేవీ బ్లూ బ్లౌజ్. ఈ షేడ్ కూడా మనకి పర్పుల్ కానీ కొంచెం నేవీ బ్లూ కలిసిన షేడ్ ఉంటుంది కదా, ఫస్ట్ దానికి దీనికి ఒకసారి డిఫరెన్స్ చూసుకోండి. సో ఈ షేడ్కి వచ్చి మనకి నియాన్ ఎల్లో, ఇదే మనకి బ్లౌజ్ వచ్చింది. సో ఇవాళ శారీస్ మీకు నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.